యేసు ప్రభు వారు వచ్చేంత వరకు కూడా యాకోబు బావి దగ్గర నిలబడి ఆమెతో సంభాషించేంత వరకు కూడా ఆమె ఎవరితో ఉంటుందో, ఎవరిని ఆరాధిస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు సంచరించినటువంటి సమయంలో, ఎవ్వరు తిరగనటువంటి సమయంలో, ఎవ్వరు పనులు చేసుకున్నటువంటి సమయంలో ఒంటరిగా వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చొని ఆ బావి నీళ్లు చేదుకొని ఎవ్వరు చూడకుండా ఇంటికి వెళ్ళిపోయేది. ఎవరికన్నా తెలుసా ఆమె జీవితం? ఎవ్వరికి తెలియదు. యేసు ప్రభు వచ్చాడు. ఆమె ఏ సమయాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతుందో ఆ సమయాన్ని వచ్చాడు దేవుడు కదండి. ఆయన ఎవరో ఎబ్రీ పత్రికలో రాయబడింది, ఆయనకు కనపడిన స్పష్టమంటూ ఏది లేదు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడట్లేదు, ఏమీ చేయట్లేదు అనుకుంటాం. నువ్వు ఏది ఆధారం చేసుకొని, దేనిని బట్టి నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో దాని ద్వారాని దేవుడు ఆ మధ్యాహ్న కాలపు వేళ, ఎండ వేళ అలిసి వచ్చాడంట ఆయన. అక్కడికి రావాల్సిన పని కూడా లేదంట, చరిత్రలో చెబుతుంది. అక్కడికి ఆయన రావాల్సిన పని లేదు, కానీ ఆయన సుదీర్ఘ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. ఆ సమయానికి వెళ్ళాడు కదండి. ఆ సమయానికి వెళ్ళాడు. ఏ సమయానికి? ఆమె ఆ చోటికి నీళ్లు చేదుకునే సమయానికి ఆయన అక్కడున్నాడు. అర్థమవుతుంది నా మాటలు? ఆ సమయానికి ఆయన అక్కడ ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈమె ఆ సమయాన్ని చూసుకొని ఆధారపడి బ్రతుకుతుంది. నన్ను ఎవరో చూడట్లేదు. దేవుని నీ ఇంటిలో పెట్టుకున్నప్పుడు, దేవుడిని నీ ఇంటికి ఆహ్వానించినప్పుడు, దేవుని వాక్యము, దేవుని మందస్సము, దేవుని బలిపీఠము నీ ఇంట్లో ఉండాలని కోరుకున్నప్పుడు దానికి తగిన జాగ్రత్త నువ్వు తీసుకుంటే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది.